బీహార్లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎన్డీఏలో కొలిక్కొస్తుంది సీట్ షేరింగ్ అనేది. వినోద్ తావ్డే నివాసంలో బీహార్ బీజేపీ కోర్ గ్రూప్ సమావేశం ఉంది. సీట్ల సర్దుబాటుపై తుది విడత చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ జేడీయూ చెరో 100 సీట్లు పంచుకునే అవకాశం ఉంది. 40 సీట్లు కోరుతోంది ఎల్జేపీ, కానీ 26 సీట్లు ఇవ్వడానికి పార్టీ అంగీకరించినట్టుగా తెలుస్తోంది. జితిన్ రామ్ మాంజీ కూడా 15 సీట్లు అడుగుతున్నారు, కానీ ఆయనకి 8 సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. కుష్వాహా 10 సీట్లు అడుగుతున్నారు, 7 సీట్లు ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఈరోజు ఈ సీట్ షేరింగ్ పై ఒక అవగాహనకి కొలిక్కొచ్చే అవకాశం కనిపిస్తోంది. బీహార్లో ఎన్డీఏ సీట్ షేరింగ్ కొలిక్కొచ్చినట్లే అయ్యింది. ఎన్డీఏలో ప్రధాన పార్టీలైన బీజేపీ జేడీయూ చెరి 100 సీట్లలో పోటీ చేసే అవకాశాలు దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తోంది. 1-2 సీట్లు జేడీయూ అదనంగా తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మరింత సమాచారం అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎన్డీఏలో ఇవాళ ఫైనల్ అయిపోయే అవకాశాలు ఉన్నాయా? వాట్ అబౌట్ ఇండి కూటమి? ఎస్ సత్య, ఎన్డీఏ అలయన్స్కి సంబంధించి 5 భాగస్వామ్య పక్షాలున్నాయి. బీజేపీ, అలాగే జేడీయూ, ఇటు లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ పాస్వాన్, అలాగే హిందుస్థాన్ ఆవామ్ మోర్చా, అలాగే రాష్ట్రీయ లోక్ మోర్చా. సో ఈ 5 పార్టీలు సీట్లను సర్దుబాటు చేసుకోవాల్సి ఉంది. దీనికి సంబంధించిన క్లారిటీ ఈరోజు రాబోతోంది. ప్రస్తుతం జేపీ నడ్డా నివాసంలో బీహార్ బీజేపీ కోర్ గ్రూప్ సమావేశం జరుగుతుంది. నడ్డా, అమిత్ షా, అలాగే దిలీప్ జైస్వాల్ బీజేపీ అధ్యక్షుడు బీహార్కి సంబంధించి, అలాగే ఇటు బీహార్ ఉప ముఖ్యమంత్రి, అలాగే వినోద్ తావ్డే, ధర్మేంద్ర ప్రధాన్ బీజేపీ ఇన్ఛార్జ్ బీహార్కి సంబంధించి వీరంతా కూడా భేటీ అయ్యారు. సో ఫైనల్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. మరోపక్క లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ పాస్వాన్ ఢిల్లీ బీజేపీ పార్లమెంటరీ లోక్ జనశక్తి పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా జరుగుతుంది. సో ఎవరికి వారు ఎన్డీఏ అలయన్స్లో ఉన్న భాగస్వాములు ఫైనల్ డిస్కషన్స్లో ఉన్నారు. సో ఈరోజు సాయంత్రానికల్లా కూడా ఈ 243 సీట్లలో ఈ 5 పార్టీలు ఎవరెవరు ఏ స్థానం నుంచి ఎన్ని సీట్లు షేర్ చేసుకుంటారు, ఎక్కడెక్కడి నుంచి ఆయా పార్టీలు పోటీ చేయబోతున్నాయి అనేది స్పష్టత రాబోతుంది. నిన్నే నవంబర్ 6వ తేదీన ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి దానికి సంబంధించిన నోటిఫికేషన్ నిన్నే విడుదలైంది. కాబట్టి సో నెక్స్ట్ ఈ సీట్ షేరింగ్ పంచాయతీ తొందరగా తెలిస్తే అభ్యర్థుల ఎంపికపైన దృష్టి సారించాల్సి ఉంటుంది. కాబట్టి సో ఈ 2-3 రోజుల్లోనే ఈరోజు ఎన్డీఏ కూటమి ఎంతమంది ముఖ్యంగా ఏ పార్టీలు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయాలన్న దానికి సంబంధించి స్పష్టత రాబోతోంది, ప్రకటన రాబోతోంది. అలాగే ఇక రేపటి నుంచి అభ్యర్థుల ఎంపిక పైన బీజేపీ పార్లమెంటరీ ఇటు ఎలక్షన్ కమిటీ సమావేశం కూడా జరగబోతోంది. సో అభ్యర్థుల ఎంపిక పైన కూడా దృష్టి సారించబోతున్నాయి ప్రధాన పక్షాలు. ఇప్పటికే ఇండియా అలయన్స్కి సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీ, అలాగే ఆర్జేడీ, సిపిఐఎంఎల్, అలాగే ఇతర వామపక్ష పార్టీలు వీరంతా కలిసి అక్కడ ఇండియా అలయన్స్గా పోటీ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా సీట్ల సర్దుబాటు విషయంలోనే మలగులాలు పడుతున్న పరిస్థితి ఉంది. ఇటు భూపేష్ బఘేల్, అలాగే అశోక్ గెహ్లాట్ బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇండియా అలయన్స్ ఇన్ఛార్జీలుగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. సో వారు కూడా అక్కడ తేజస్వి యాదవ్తో పాటుగా ఇతర సిపిఐఎంఎల్ నేతలతో చర్చిస్తున్నారు. సో వాళ్ళకి సంబంధించి కూడా ఈరోజు లేదా రేపు స్పష్టత రాబోతోంది. సో ఓవరాల్గా సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అభ్యర్థుల ఎంపిక పైన ఈ 2 కూటములు కూడా ప్రధానంగా దృష్టి సారించబోతున్నాయి. ఈరోజు ముఖ్యంగా ఎన్డీఏ ఎన్ని సీట్లలో పోటీ చేయబోతుంది, ప్రధానంగా ఇటు రామ్ విలాస్ పాస్వాన్ గత లోక్సభ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో ఉన్నారు కాబట్టి సో వాళ్ళు 30 నుంచి 40 సీట్లు అడుగుతున్న పరిస్థితి. అలాగే హిందుస్థాన్ ఆవామ్ మోర్చా పార్టీ 15 స్థానాలు అడుగుతున్న పరిస్థితి. అలాగే ఆర్ఎంఎల్ కూడా 10 స్థానాలు. ఇక బీజేపీ, అలాగే ఇటు జేడీయూ చెరో 100 స్థానాల వరకు కూడా ఇవన్నీ కూడా బ్రీఫ్ ఫిగర్స్ మాత్రమే. సో క్లారిటీ స్పష్టమైన ఫిగర్స్ అనేవి ఈరోజు సాయంత్రం కల్లా కూడా స్పష్టత రాబోతోంది. సో ముఖ్యంగా ఎటువంటి పొరపచ్చులు లేకుండా, విభేదాలు లేకుండా కూడా సీట్లు సర్దుబాటు చేసుకోవాలని చెప్పి భావిస్తున్న పరిస్థితి. కాబట్టి ఇంత మేరకు ముఖ్యంగా చర్చలు అనేవి జరుగుతున్నాయి సీట్ల సర్దుబాటు విషయంలో. సో ఈ రోజు అయితే ఎవరెవరు ఈ 243 స్థానాలు, ఏ పార్టీ ఎన్డీఏలో ఉన్న పార్టీ ఏ స్థానాల్లో పోటీ చేయబోతుంది అనేది స్పష్టత రాబోతోంది. రైట్ గోపి.